ఇక వార్తల వివరాలు చూస్తే కంకిపాడు మండలంలోని గొడవరు గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. 3.5 కోట్ల రూపాయల వ్యయంతో శరవేగంగా జరుగుతున్న గొడవరు రొయ్యూరు రోడ్డు పనులను పవన్ పరిశీలించారు. ఇటీవల కంకిపాడులో జరిగిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విజ్ఞప్తి మేరకు అధ్వాన్నంగా ఉన్న రొయ్యూరు రోడ్డును వెంటనే అభివృద్ధి చేయాలంటూ పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు పనులకు తుది దశకు చేరుకోవడంతో పవన్ పరిశీలించారు. స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల కంకిపాడులో జరిగిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విజ్ఞప్తి మేరకు అధ్వానంగా ఉన్న రొయ్యూరు రోడ్డును వెంటనే అభివృద్ధి చేయాలంటూ పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు పనులు తుది దశకు చేరుకోవడంతో పవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గొడవరు రోడ్డుకి 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అరాకొర అభివృద్ధి పనుల్లో వైసీపీ నాయకులు దోచుకున్నారని విమర్శించారు. ఈ రోజు పర్యటన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఒక హెచ్చరిక లాంటిదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు పనులు తుది దశకు చేరుకోవడంతో పవన్ పరిశీలించారు. స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. ఈ వర్క్ ఏదైతే తనిఖీ చేసినప్పుడు మరి ఈ వర్క్ కూడా దాదాపుగా అంచనాలకు మించి వాళ్ళ యొక్క క్వాలిటీకి సరిపోవడం జరిగింది. ప్రతి లేయరు కూడా చెక్ చేసి ఎక్కడైతే ఒక 1 ఫీటు అంటే బీటీ లేయరు దాదాపు ఒక 40 mm ఏమో కట్ చేయడం జరిగింది, లేయరు 25 mm. ఆ తర్వాత మరి వెట్ మిక్స్ తర్వాత జిఎస్పి ఇవన్నీ కూడా లేయర్లు కట్ చేసి ఒక అడుగు తీస్తే 13 ఇంచెస్ లేయర్ ఇక్కడ కట్ చేసినప్పుడు రావడం జరిగింది. క్వాలిటీ కంట్రోల్ అలాగే డిపార్ట్మెంట్ అందరూ కూడా చెక్ చేసి ఈ రోజున అలాగే ఇప్పుడు సిమెంట్ రోడ్లకు కూడా ఈ గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. కంప్లీట్ అయిన రోడ్లకి తనిఖీ చేయడానికి గుడివాడలో కూడా పెట్టుకున్నారు. అక్కడ కూడా వెళ్ళబోతా ఉన్నారు. ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. దీక్ష విరమణకు తరలివచ్చిన భవానీలతో ఇంద్రకీలాద్రి రుధిరవర్ణంతో ఎరుపెక్కింది. దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణ కార్యక్రమం 3వ రోజు కొనసాగుతోంది. జై దుర్గా, జై జై దుర్గా అంటూ భక్తుల శరణఘోషతో ఇంద్రగిరిలు మారుమోగుతున్నాయి. అమ్మలు కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి భక్తులు పోటెత్తారు. భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు దీక్ష విరమణ చేసేందుకు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 2వ రోజు కొనసాగుతోంది. 5 రోజుల పాటు నిర్వహించనున్న భవానీ మాలా విసర్జన కార్యక్రమం 25వ తేదీన ముగియనుంది. నియమ నిష్టలతో మండల, అర్ధమండల దీక్షలు చేసిన భవానీలు తలపై విరుముడి పెట్టుకుని దుర్గమ్మను స్మరించుకుంటూ దర్శనానికి తరలివచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు కాలినడకన ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. వినాయకుడి గుడి నుండి కెనాల్ రోడ్, ఘాట్ రోడ్ మీదుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులను అనుమతించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విరుముడి సమర్పించి దేవస్థానం ఏర్పాటు చేసిన 3 హోమగుండాల్లో నేతి కొబ్బరికాయలు, పూజా ద్రవ్యములు సమర్పించుకుంటున్న భవానీలు ఆ తర్వాత మాలా విసర్జన చేస్తున్నారు. భవానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లా ఉన్నతాధికారులతో పాటు దుర్గగుడి ఈవో రామారావు సహా సంబంధిత శాఖల అధికారులు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీక్షా విరమణలను పురస్కరించుకుని 5 రోజుల పాటు భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పిస్తున్నామని, అంతరాలయ దర్శనం, ఆర్జిత సేవలని నిలుపుదల చేసినట్లు దుర్గగుడి అధికారులు తెలియజేశారు. భవానీ భక్తుల రాకతో అటు ఇంద్రకీలాద్రితో పాటు కొండ దిగువన ఉన్న కనకదుర్గానగర్, రథం సెంటర్, కెనాల్ రోడ్ పరిసర ప్రాంతాలు రుధిరవర్ణంతో ఎరుపెక్కాయి. జై భవానీ, జై జై భవానీ నామస్మరణతో ఇంద్రగిరులు మార్మోగుతున్నాయి. మంత్రి పేర్ని నాని కుటుంబంపై రేషన్ బియ్యం కేసు వ్యవహారంపై కృష్ణా ఎస్పీ గంగాధర్ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి పేర్ని నానికి మరోసారి నోటీసులు ఇస్తామని తెలిపారు. ఇప్పటికీ ఒకేసారి నోటీసు ఇచ్చామని, నోటీసులు ఆయన చూడలేదేమో, మళ్లీ నోటీసులు ఇస్తామని తెలిపారు. రేషన్ బియ్యం మిస్సింగ్ పై ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందన్నారు. రికార్డులతో పాటు సిపియు సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ కు పంపామన్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి త్వరలోనే కొలిక్కి తెస్తామని వెల్లడించారు. ఎవరికీ కేసు విచారణ పై అపోహలు అవసరం లేదని ఎస్పీ గంగాధర్ స్పష్టం చేశారు. త్వరితగతిన దీనికి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి
దీన్ని ఒక కొలికి తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో పోలీసులు చాలా క్విక్గా చాలా మాకు కంప్లైంట్ రాగానే చాలా స్విఫ్ట్గా మేము దీంట్లో 3 పార్టీస్ని కూడా ఫామ్ చేసి ముద్దాయిలను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో ఇన్వెస్టిగేషన్ అనేది చాలా థరోగా సైంటిఫిక్గా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎవరికి ఏ రకమైనటువంటి అపోహలు అవసరం లేదు. సో ఇది చాలా ఇన్డెప్త్ అప్రోచ్ చేసి అందరినీ కూడా యాజ్ పర్ లా మేము ఈ యొక్క కేసుని ఫైనలైజ్ చేస్తాం. వాళ్ళు లేరు, వాళ్ళు ఆ టైంలో లేరు. ఒకవేళ చూడలేదేమో ఒకసారి వాళ్ళకు మారు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళకి గురించి దూరం తీసుకోవడం. సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టు చేయడం కరెక్ట్ కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. పుష్ప 2 విడుదల సమయంలో అర్జున్ హైదరాబాద్లోని సంధ్య థియేటర్కు వెళ్లారని, అక్కడ చోటు చేసుకున్న తొక్కిసలాట ఆయన ప్రేరేపించింది కాదని తెలిపారు. ఈ కేసులో మిగిలిన వారిని కాకుండా A11గా ఉన్న అల్లు అర్జున్ను అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. అది డెఫినెట్గా నిన్న కూడా చర్చ జరిగింది కదా తెలంగాణలో. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగులు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు ఓటు వేయాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు కోరారు. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆలపాటి రాజా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఉమ్మడి గుంటూరు జిల్లా కూటమి ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి ప్రభుత్వం బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా గుంటూరులోని స్థానిక వివాహ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రులను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పెమ్మసాని మాట్లాడుతూ గుండెలపై పసుపు పచ్చబొట్టు పొడుచుకున్న తెదేపా కార్యకర్తలకు అభివందనమన్నారు. ఎన్నికలు అంటే వేలిపై వేసే సిరా చుక్క కాదని, ప్రజాస్వామ్యాన్ని వెలిగించే వేగు చుక్క అన్నారు. ఓటు అంటే వ్యక్తుల మధ్య యుద్ధం కాదు, ప్రగతికి అద్దమని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఉమ్మడి గుంటూరు జిల్లా కూటమి ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి ఢిల్లీకి, అమరావతి నుంచి అమెరికాకి మీరు 1 అడుగు వేస్తే మేము 1000 అడుగులు వేస్తూ ముందుకు తీసుకు వెళ్తామని, అదేవిధంగా ఈరోజు ఆలపాటి రాజా గారు ఉన్నారు. 5 సంవత్సరాలు నిరంతరం కాలికి బలపం కట్టుకొని ప్రతి గ్రామాన తిరిగి తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించడానికి తెనాలి శాసనసభ్యులుగా ప్రయత్నించడానికి చేశారు. అయినప్పటికీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లేదు మనం కూటమి భాగస్వామ్యంలో జనసేనకి ఇది ఇస్తున్నామంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాధని కంఠంలో దాచుకొని అహర్నిశలు కృషి చేసి ఆయన ఏ విధంగా తెనాలిలో చరిత్రలో లేని విధంగా 55,000 మెజారిటీతో ఆ రోజున మమ్మల్ని గెలిపించారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ, అదేవిధంగా ఆ తెనాలి నియోజకవర్గంలో ఈరోజు అధికారం అనుభవిస్తున్న జనసేన నాయకులకు కానీ ఒక మోరల్, ఒక ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజు ఆలపాటి రాజా గారిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం. కాబట్టి ఉద్యోగస్తులందరికీ మీరు జరిగే ప్రగతిని గుర్తుపెట్టుకొని మీ అండదండలు అందిస్తారని, మీ నమ్మకాన్ని ఆలపాటి రాజా గారు ఒక బలమైన నాయకులు. జగన్ రాయలసీమ ద్రోహి అని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బలిజల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంత బలిజల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. రాయలసీమ జిల్లాలోని బలిజలందరూ ఐకమత్యంగా ఉండాలని, వారికి తగిన ప్రాధాన్యమిస్తామని జలవనరులు, పర్యాటక శాఖల మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్లు పేర్కొన్నారు. మొదటిసారిగా భారీ స్థాయిలో బలిజలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చిన నిర్వాహకులను అభినందించారు. నిరుద్యోగ యువతకు పర్యాటక ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. బలిజలకు అన్ని విధాల న్యాయం చేసేది ఒక్క తెదేపా ప్రభుత్వమేనన్నారు. బలిజలు నాయకత్వం లక్షణాలు అలవర్చుకోవాలన్నారు. రాష్ట్రంలో బలిజల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంత బలిజల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా అన్యాయంగా 5% ఆ కాపు తెలంగాణ బలిజ ఒంటరి రిజర్వేషన్
కులస్తులకి మరి ఏదైతే ఆ బీసీ రిజర్వేషన్ రద్దు చేసిన వాళ్ళలో ఆ రోజు నేను సంజయ్ రెడ్డి, వాసు బ్రహ్మానంద రెడ్డి, నేడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా కాపులకి మరి ఎవరైతే బలిత తెలగ ఒంటరి కులస్తులకి చరిత్రలో ఎవరైనా న్యాయం చేశారంటే ఒకటి ఆ రోజు దళిత బిడ్డ దామోదర సంజయ్ గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా ఈ సందర్భంగా మనందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. మరి అందులో భాగంగా పుష్ప 2 విడుదల సందర్భంగా జరిగిన దుర్ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలను రద్దు చేయడం సరికాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. పుష్ప 2పై ప్రజల్లో భారీ అంచనాలున్న నేపథ్యంలో థియేటర్ల వద్ద తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. సినిమా హీరోలు కూడా కొత్త సినిమా విడుదల సందర్భంగా సమస్యలకు అవకాశం లేకుండా వ్యవహరించాలన్నారు. సినిమా పరిశ్రమను ఏపీకి తీసుకురావాలన్న పవన్ అభిప్రాయానికి మద్దతు పలుకుతానన్నారు. నేను ఒకటే చెప్తా, ఒక బాగా పాపులారిటీ ఉన్నటువంటి, ఎందుకంటే పుష్ప 1 హిట్ అయింది, పుష్ప 2కి కూడా హిట్ అవుతుంది అనే ఒక ఆలోచన ఉంది. అలాంటి ఆలోచన ప్రజలందరిలో ఉంది. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు కనుక అలాంటి దగ్గర ఏమైనా ఏర్పాట్లు చేసి ఇలాంటి ప్రాణ నష్టం లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సినిమా యాక్టర్స్ కూడా ఇది వాళ్ళు వస్తే, ఎందుకంటే అందరూ కుటుంబ సభ్యుల్లో భావిస్తారు, విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కనుక అలాంటి సమయంలో వెళ్ళకూడదని ఆలోచన చేస్తే మంచిదని నా ఉద్దేశం. అయితే ఈ ఎపిసోడ్ మీద మనం ఎక్కువగా మాట్లాడుకునే దానికన్నా భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రధానంగా అందరిపైన ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఆ బాధిత కుటుంబానికి అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించనున్న శతవార్షికోత్సవంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి ఘనమైన చరిత్ర ఉందని చెప్పారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు రెడ్ షర్ట్ వాలంటీర్ కవాతు నిర్వహిస్తామని, 4 గంటలకు బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ 99 వసంతాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 26వ తేదీన నిర్వహించే సిపిఐ శత వార్షికోత్సవంలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు భాగస్వాములై జయప్రదం చేయాలని సిపిఐ విజయవాడ నగర సమితి కార్యదర్శి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ఉంటుందని, అనంతరం 4 గంటలకు లెనిన్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జాతీయ సమితి సభ్యులు అక్కినేని వనజ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవాని పాల్గొంటారని తెలియజేశారు. ఈ 100 సంవత్సరాల చరిత్రలో అనేక మంది పేద ప్రజలకి తమ యొక్క సహాయాన్ని అందించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున మరి రాబోయేటటువంటి కాలంలో పార్లమెంట్లో, అసెంబ్లీలో ప్రజల పక్షాన కూడా నిలబడి పోరాటం చేసేటటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ 100 సంవత్సరాల శతవార్షికోత్సవాలు విజయవాడ నగరంలో రేపు 26వ తారీఖు సాయంత్రము 3 గంటలకి తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర నుంచి వందలాది మంది రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతుతోటి లెనిన్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నది. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు, శ్రేణులు, పార్టీ సభ్యులు అందరూ కూడా పాల్గొని శతవార్షికోత్సవాల్ని జయప్రదం చేయవలసిందిగా సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున ప్రజానీకానికి, పార్టీ శ్రేణులకి కూడా, కమ్యూనిస్ట్ అభిమానులకి, వామపక్ష అభిమానులకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ న్యూ రాజరాజేశ్వరిపేట, 60వ డివిజన్ వాంబే కాలనీ, 59వ డివిజన్ సింగ్నగర్ మరియు 28వ డివిజన్లు భానునగర్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని క్రైస్తవ మత పెద్దలతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించారు. సేవే మార్గమని బైబిల్ చెబుతుందని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఈ కార్యక్రమంలో శోభా మంజురి, ఇమ్మాన్యుయేల్ బాప్టిస్ట్ చర్చ్ పెద్దలు రాజేంద్ర ప్రసాద్, యలవర్తి శ్రీకాంత్, బుదాల సురేష్, జాన్ వలీ పర్వీన్, ఇందిరా తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ మాసం అంటే యేసు ప్రభు పుట్టినరోజు డిసెంబర్ 25వ తారీఖు. డిసెంబర్ 1వ తారీఖు నుంచి కూడా ప్రపంచం మొత్తం ఆ యేసు ప్రభు ప్రార్థనలతో మారిమోగిపోతూ ఉంటుంది. సెమీ క్రిస్మస్ వేడుకల్లో అందరం సంతోషాలతో సెమీ క్రిస్మస్ వేడుకలు చేస్తాం. ఏదైతే క్రైస్తవత్వం
మనకి బైబిల్ మార్గం బైబిల్ ద్వారా మనకి బోధించిందో, ఆ ప్రభు మనకి సందేశం ఇచ్చారో, పొరుగువారిని ప్రేమించు, పేదవారికి అండగా ఉండు, నిస్సహాయులకి నువ్వు అండగా ఉండు, తోడుగా ఉండు అని చెప్పారో, ఆ బైబిల్ ద్వారా మనకి ఆ మార్గాన్ని అనుసరిస్తుంది ఈ ప్రభుత్వం అని గుర్తు చేస్తూ ఉన్నాం. కొత్తగా వచ్చింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చి తొలి క్రిస్మస్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సరం ఈ తొలి క్రిస్మస్ నాడు ఆ క్రైస్తవత్వం బైబిల్ ఏదైతే మనకి చెప్పిందో ఆ బైబిల్ మార్గాన్ని అనుసరిస్తుంది ఈ ప్రభుత్వం. అధికారంలో రాగానే 3,000 రూపాయల నుండి పింఛన్ని 4,000 రూపాయలు చేశాం. 4,000 రూపాయలు చేయటం వల్ల ఇవాళ ఉదయమే ఇంటి దగ్గర 6 గంటలకే ఇవ్వటం వల్ల పేదలకి, వృద్ధులకి, వితంతువులకి ఎంత సహాయకరంగా ఉంటుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని. ఈఆర్సీ పేరుతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలను మోపాలని కూటమి ప్రభుత్వం చూడటం దుర్మార్గమని సిపిఎం నగర కార్యదర్శి దోనెపూడి కాశీనాథ్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు 6 నెలల కాలంలోనే 17,000 కోట్ల భారాలను వేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ట్రూ అప్, సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, అదానీ విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కృష్ణలంక, కల్పన, ప్రిన్స్ రోడ్ సెంటర్ నిరసన చేపట్టిన నేతలు ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను తప్పి పరిపాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించి ఇప్పుడు కొనసాగించడం దారుణమన్నారు. ప్రజలు ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుంటే వారిపై మరలా విద్యుత్ భారాలు మోపడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలని చెబుతున్నా సీఎం వాటిని ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు. మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిన కూటమి నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అదానీకి అంటగాగుతా ఉన్నావు, మోడీ చెప్పిన దానికి బారిసగా మారావు, మోడీ చెప్పినట్టల్లా ఆడుతూ ఉన్నావు. నువ్వు నీ డిప్యూటీ ముఖ్యమంత్రి కలిసి మోడీ చేతిలో పావులుగా మారారు. గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతి, గతంలో 2014లో చంద్రబాబుకి పట్టినటువంటి గతి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోమని చెప్పారని కోరుతా ఉన్నాం. అందుకని ఆ రకమైనటువంటి ఇది వదిలిపెట్టి ప్రజల మీద భారాలు వేసేటువంటి దానికి పూనుకోవడం ఎంత మాత్రం కూడా క్షంతవ్యం కాదు. ఎప్పటికైనా సరే నువ్వు పెంచినటువంటి భారాల్ని, ట్రూ అప్ ఛార్జీలని, సర్దుబాటు ఛార్జీలని ఉపసంహరించాలి, రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని చెప్పనేటువంటిది జనాభిప్రాయం ఏదైతే ఉందో ఆ జనాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద పెద్ద ఎత్తున నిరసనలు పెళ్లిపుకుతూ ఉన్నాయి. స్మార్ట్ మీటర్లు ఖచ్చితంగా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఏ ఇంటికి స్మార్ట్ మీటర్లు అవసరం లేదు, ఏ షాపులకి స్మార్ట్ మీటర్లు అవసరం లేదు. కాబట్టి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ భారాలు కన్నా ప్రజలపైన ఈ రకంగా కొనసాగితే రాబోయే కాలంలో జరిగేటువంటి ప్రజా ఉద్యమాలకి మీరే కారకులు అవుతారనేది కూడా మీకున్నటువంటి అనుభవాల నుంచి కూడా మీరు తీసుకోవాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి విద్యుత్ ఛార్జీలని, భారాలని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. యేసుక్రీస్తు బోధనలను ఆదర్శంగా తీసుకుని కష్టాల్లో ఉన్న సాటివారికి సాయం చేయాలని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకునే క్రిస్మస్ వేడుకల్లో దేవుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఇతరుల పట్ల ప్రేమ, దయ, కరుణ చూపాలని అన్నారు. విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడు శివాలయం వీధిలో బ్రదర్ తుమ్మల సత్యం ఆధ్వర్యంలో షాలం ఇవాంజలికల్ ఫెలోషిప్ ప్రార్థనా మందిరం నందు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, టంకసాల సుబ్బారావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బ్రదర్ తుమ్మల సత్యం ఎమ్మెల్యే యార్లగడ్డకు ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ప్రేమ, కరుణ, త్యాగానికి ప్రతీకగా నిలిచిన జీసస్ అనుసరించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఇతరుల పట్ల ప్రేమ, దయ, కరుణ చూపాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు యేసుక్రీస్తు దీవెనలు ఎప్పుడూ ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గన్నవరం నియోజకవర్గం కూడా ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1గా నియోజకవర్గంగా అభివృద్ధి చెందాలని అన్నారు. అనంతరం బ్రదర్ తుమ్మల సత్యం మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన శాంతి మార్గాన్ని మానవాళి అనుసరించాలని అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే క్రిస్మస్ వేడుకల్లో దేవుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. యేసుక్రీస్తు ఏ విధంగా త్యాగం చేసి మరణించారో తోటి వారి కోసం మనం కూడా క్రిస్మస్ కానుకగా పేదవారికి సాయం చేయాలన్నారు. పేదలకు, వృద్ధులు, వితంతువులకు నిత్యావసర సరుకులు, పండ్లు, కోడిగుడ్లు, కేకులు, దుప్పట్లు పంపిణీ చేశారు.
విచ్చేసిన అందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టంకసాల సుబ్బారావు, కోనేరు పెదబాబు, సర్పంచ్ రాజమల్ల పూర్ణ, కోనేరు సందీప్, ప్రసాదంపాడు సన్నాల బాలాజీ, రేగళ్ల శ్యామ్రాజ్, జనసేన రూరల్ మండలం అధ్యక్షుడు పొదిలి దుర్గారావుతో పలువురు ప్రముఖులు, షాలోం ఇవాంజలికల్ ఫెలోషిప్ సంఘస్థులు పాల్గొన్నారు. అక్రమము, అన్యాయము, మోసాలు విస్తరిస్తున్నటువంటి ప్రపంచంలో దేవుడు ప్రేమను అర్థం చేసుకోకుండా హత్యలు చేసుకుంటూ ఒకరినొకరు చంపేసుకుంటూ కసాయి తత్వం కలిగినటువంటి ప్రపంచంలో తన ప్రవక్తలు పంపించాడు. ప్రవక్తలను చంపింది మనుషులు, సేవకులు పంపిస్తే సేవకులు చంపింది మనుషులు. ఇలా అయితే కుదరదని చెప్పేసి దేవుడు మౌనం అయిపోయాడు. మానవుడుగా ఈ లోకానికి రావడానికి, మానవుడుగా పుట్టాడు, జన్మించాడు, వచ్చాడు, ప్రత్యక్షత కలిగాడు జనాలకి. చీమతో మాట్లాడాలంటే చీమగా పుట్టాలి, కుక్కతో మాట్లాడాలంటే కుక్కగా పుట్టాలి, మనిషితో మాట్లాడాలంటే మనిషిగా పుట్టాలి. అందుకే 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకములోకి పుట్టాడు అంటే దాని అర్థం అంతకుముందు లేడు అని కాదు. ఫ్యాషన్ రంగంపై ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించే వారిలో ప్రతిభను వెలికితీసేందుకు వి ఈవెంట్స్ ఎప్పుడూ ముందు ఉంటుందని వి ఈవెంట్స్ అధినేత దుర్గా ప్రసాద్ అన్నారు. విజయవాడ నగరంలో మిస్ అండ్ మిస్టర్స్ ఫ్యాబులస్ ఇండియా పోటీల సక్సెస్ మీట్ నిర్వహించారు. నగరంలోని ప్రముఖ హోటల్ నందు వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో మిస్ అండ్ మిస్టర్స్ ఫ్యాబులస్ ఇండియా చార్మింగ్ ఫేస్ ఫ్యాషన్ షో పోటీల విజేతలకు అభినందన సభ నిర్వహించారు. ఇటీవల హైదరాబాద్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిపి ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన యువతీ యువకులకు టైటిల్స్ ప్రదానోత్సవం నిర్వహించారు. మిస్ ఫ్యాబులస్ ఇండియా టైటిల్ సుప్రియ, మిస్ ఫ్యాబులస్గా శ్రీహర్షిత, మిస్ మౌనికా సింగ్ టైటిల్స్ దక్కించుకోగా, మిస్టర్ చార్మింగ్ ఫేస్ ఇండియా చార్మింగ్ ఫేస్ విభాగంలో టైటిల్ విన్నర్గా ప్రేమ్, ఫస్ట్ రన్నరప్ సాయి కిరణ్, సెకండ్ రన్నరప్ నరేష్లు టైటిల్స్ను దక్కించుకున్నారు. మిస్టర్ తీన్ చార్మింగ్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్స్ విభాగంలో టైటిల్ విన్నర్గా మోహిత్, ఫస్ట్ రన్నరప్గా కృష్ణ, మిస్టర్ టీన్గా విక్రమ్ చిలువేరు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. లిటిల్ మిస్ ఫ్యాబులస్ ఇండియా టైటిల్స్ మిస్ టైటిల్స్ను కనక్, ఎళ్లబోయిన వర్షవర్ధిని, శృంగవరపు మేఘన, గౌతమ్ సుశాంత్ రెడ్డి విన్నర్గా టైటిల్స్ దక్కించుకున్నారు. వి ఈవెంట్స్ అధినేత దుర్గా ప్రసాద్ చేతుల మీదుగా టైటిల్స్ను విజేతలకు బహుకరించి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వి ఈవెంట్స్ అధినేత దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఫ్యాషన్ రంగంపై ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించే వారిలో ప్రతిభను వెలికి తీసేందుకు వి ఈవెంట్స్ ఎన్నో ఏళ్ల నుంచి కృషి చేస్తుందని తెలియజేశారు. ఫ్యాషన్ రంగంలో ఆసక్తి ఉన్న యువతీ యువకులను వి ఈవెంట్స్ ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. ఈ మంత్ 9th మనం ఫ్యాషన్ షో కండక్ట్ చేసాం. ఒకటి మిస్ అండ్ మిస్సెస్ ఫ్యాబులస్ ఇండియా అండ్ మిస్టర్ చార్మింగ్ ఫేస్ ఇండియా అని కండక్ట్ చేసాం. సో దీంట్లో విన్నర్స్కి ఈరోజు మనం సక్సెస్ మీట్ చేసుకుంటున్నాం. చాలా గ్రాండ్గా జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి పాన్ ఇండియా లెవెల్లో కంటెస్టెంట్స్ వచ్చారు. దీనికి మనకి జ్యూరీగా రాకేష్ అని ఒక ఇంటర్నేషనల్ మోడల్ వచ్చారు. ఆల్మైటీ మేకప్ స్టూడియో CEO హేమ గారు వచ్చారు. మెర్సీ అని ఒక మోడల్ వచ్చారు. సో అలాగే షర్నీ అని ఒక మోడల్ వచ్చారు. ఈ కంటెస్టెంట్స్ అందరూ ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా లాంగ్ నుంచి వచ్చారు, పేషెన్స్గా ఉన్నారు. సో లేట్ అయినా సరే మాకు బాగా సక్సెస్ఫుల్ చేశారు ఈవెంట్ని. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి పేరెంట్కి వాళ్ళ పేషెంట్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మాది అనుకోని ఈ ఈవెంట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా పాదాభి వందనాలండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.